నిన్న సంఘం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం. అలాగే సంఘం గురించి మరికొన్ని విషయాలు ఈరోజు కొన్ని వాక్యాల్లో తెలుసుకుందాం. అసలు సంఘం అనేది క్రీస్తుకి ఏంటి అనేది మనం ఒక 5 పాయింట్స్లో తెలుసుకుందాం. సంఘం వల్ల ఏం కలగాలి క్రీస్తుకి అనేది ఫస్ట్ పాయింట్. ఏం కలగాలి? మహిమ కలగాలి. సంఘం వల్ల క్రీస్తుకి మహిమ కలగాలి. ఏంటి సంఘం వల్ల అనే దాని గురించి ఆ పాయింట్ ఎక్కడ ఉంది? ఎఫెసీ 3:21 చూసినట్లయితే, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమె క్రీస్తు వలన సంఘానికి మహిమ కలుగుతుంది అన్నమాట. సదాకాలం, తరతరములు. ఎందుకంటే ఎప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దాన్ని బట్టి సదాకాలం మహిమ కలుగుతుంది. అలాగే రెండో పాయింట్ చూసినట్లయితే, సంఘం అనేది దానికి క్రీస్తు శిరస్సు అన్నమాట. దాని గురించి మనం చూసినట్లయితే ఎఫెసీలోనే 2:22 చూసినట్లయితే 2:22 ఎఫెసీ 1:22 చూసినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన్ను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఓకే, అది ఒకటి. అలాగే మనం కొలస్సీ 1:18 కూడా చూసినట్లయితే, సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అది ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచిట్లో ఆది సంభూతుడు ఆయన. సో ఈ 2 పాయింట్లు మనం చూసినట్లయితే సంఘం అనేది దానికి క్రీస్తు శిరస్సు. అలాగే ఆయన శరీరం అనేది కూడా మనం ఇక్కడ సంఘమును శరీరమునకు అని ఇక్కడ కొలస్సీలో చూస్తాం. అలాగే మనం ఎఫ్సీలో కూడా ఇందాక చూసినట్లయితే 1:22 చదువుకున్న 23 కూడా చూసినట్లయితే ఎఫ్సీ 1:23, ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. అలాగే సంఘం అనే శరీరం కూడా అనేది మనకి థర్డ్ పాయింట్ అన్నమాట. అలాగే మనం సంఘాన్ని ఆయన ఎలాగా ఏర్పరచుకున్నారో, ఆయన ఎలా కొన్నారు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే మనం మనీతోనో లేకపోతే అలా కొంటాము. కానీ క్రీస్తు సంఘాన్ని ఎలా కొన్నారంటే అపోస్తల కార్యాలు 20:28 చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండేది. అంటే క్రీస్తు రక్తం పెట్టడం ద్వారా అది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనమాట. అలాగే సంఘము ఇంకొక ఉపమానం కూడా చెప్పబడుతుంది. సంఘం అనేది ఏంటంటే యేసుక్రీస్తుకి బ్రైడ్ లాగా అన్నమాట. అంటే పెళ్లి కూతురులాగా. మనం ప్రకటన గ్రంథము 19:7 కూడా చూసినట్లయితే, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచదమని చెప్పగా వింటిమి. సో సంఘం అనేది బ్రైడ్ అనేది కూడా చెప్పబడింది. ఇవన్నీ మనకి సంఘం గురించి చెప్పబడిన 5 పాయింట్స్ అన్నమాట. ఈ వాక్యం విన్నందుకు ధన్యవాదాలు. వందనాలు.